నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ వికసిత్ రాజస్థాన్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ. బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించిన మోదీ. రేపు నింగిలోకి వెదర్ శాటిలైట్ GSLV ద్వారా ప్రయోగం. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం శుభపరిణామమని సీఎం జగన్ వెల్లడి. చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని వ్యాఖ్య. వైసీపీ నాయకత్వంపై విరుచుకుపడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పసుపు సైన్యం జన సైనికుల జోలికి వస్తే సహించేది లేదని ఆగ్రహం. వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేస్తున్న వ్యక్తులని సీఎం జగనే చెప్పారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడి. వాలంటీర్లు ప్రజాసేవకులంటూ జగన్ ఇంతవరకు చెప్పిన వ్యాఖ్యల్ని అబద్దాలని తేలిపోయిందని ఎద్దేవా. వికసిత్ భారత్ వికసిత్ రాజస్థాన్ కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్ లో 17,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టుకి ప్రధాని నరేంద్ర మోదీ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు రోడ్లు, రైల్వేలు, సోలార్ ఎనర్జీ, పవర్ ట్రాన్స్మిషన్, డ్రింకింగ్ వాటర్ మరియు పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ తో సహా అనేక ముఖ్యమైన రంగాలను అందిస్తాయి. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి రాజస్థాన్ లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం శరవేగంగా పనిచేస్తుందని అన్నారు. నేడు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగిన ప్రాజెక్టుల వలన రాష్ట్రంలోని వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. सही समय है. आजादी के बाद आज भारत के पास ये स्वर्णिम कालखंड आया है. भारत के पास वो अवसर आया है जब वो 10 साल पहले की निराशा को छोड़कर अब पूरे आत्मविश्वास से आगे बढ़ रहा है. आप याद कीजिए 2014 से पहले देश में क्या बातें चल रही थी, क्या सुनाई दे रहा था, अखबारों में क्या पढ़ने को मिलता था. तब पूरे देश में होने वाले बड़े बड़े घोटालों की चर्चा ही रहती थी. तब आए दिन होने वाले बम धमाकों की चर्चा होती थी. देश के लोग सोचते थे कि हमारा क्या होगा, देश का क्या होगा. जैसे तैसे जीवन निकल जाए, जैसे तैसे नौकरी बच जाए. कांग्रेस के राज में चारों तरफ तब यही माहौल था. और आज हम क्या बात कर रहे हैं, किस लक्ष्य की बात कर रहे हैं. आज हम विकसित भारत की, विकसित राजस्थान की बात कर रहे हैं. आज हम కొత్త వెదర్ శాటిలైట్ ను ఇస్రో రేపు ప్రయోగించనుంది. నాటి బాయ్ గా పిలిచే GSLV రాకెట్ ద్వారా దాన్ని నింగిలోకి పంపనున్నారు. GSLV F-14 రాకెట్ ద్వారా ఇన్సాట్ 3DS మిషన్ ను ప్రయోగించనున్నారు. శనివారం సాయంత్రం 5:30 రాకెట్ నింగిలోకి ఎగురుతున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగిస్తున్నారు. GSLVలో ఇది 16వ మిషన్. ఇన్సాట్ 3D శాటిలైట్ ను జియో సింక్రోనస్ ఆర్బిట్ లో ప్రవేశపెడతారు. వాతావరణం గురించి ఆ ఉపగ్రహం సమాచారం ఇస్తుంది. GSLV 3 దశల్లో ఇనైట్ అవుతూ ఉంటుంది. లిఫ్ట్ ఆఫ్ సమయంలో ఆ రాకెట్ బరువు 420 టన్నులు. తొలి దశలో ఘన ఇంధనం 139 టన్నులు, రెండవ దశలో 40 టన్నుల ఇంధనం, మూడవ స్టేజ్లో 15 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ జ్వలనం అవుతుంది. ఇన్సాట్ 3DS 3వ జనరేషన్ వాతావరణం ఉపగ్రహం. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ మిషన్ కు పూర్తిగా ఫండింగ్ చేస్తోంది. భూమి, సముద్రాల్లోని ఉపరితలంపై ఉండే వాతావరణాన్ని ఈ ఉపగ్రహంతో అంచనా వేయనున్నారు. భారతీయ కంపెనీలు ఈ శాటిలైట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్లపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు నిప్పులు చెరిగారు. విధ్వంసం పుస్తకం ఆవిష్కరణ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తాడేపల్లిలోని కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడారు. ఆలపాటి సురేష్ రాజధాని భూములపై విధ్వంసం అనే పుస్తకాన్ని బాగా రాశారని పవన్ కళ్యాణ్ చెప్పారని, గత టీడీపీ హయాంలో ఐవీ కృష్ణారావు రాజధాని భూములపై పుస్తకం రాసినప్పుడు దాని గురించి పవన్ ఏం మాట్లాడాడో గుర్తు తెచ్చుకోవాలని చురుకలంటించారు. రాజధాని భూములు పేరు చెప్పి ఒక సామాజిక వర్గం దోపిడీ చేస్తుందని, ఆనాడు చెప్పిన మాటలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబుతో దోస్తీ చేస్తూ మాటలు మార్చి మాట్లాడుతున్నాడు ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో కాల్ మనీ, సెక్స్ రాకెట్లు, భూ కబ్జాలు జరిగాయని పవన్ మాట్లాడలేదా అని నిలదీశారు. ఒక సామాజిక వర్గం దోపిడీని ఆపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. వాలంటరీ వ్యవస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పవన్ అని, నిన్న వారినే పొగుడుతూ మాట్లాడుతున్నారని విమర్శించారు. నిలకడలేని వ్యక్తి పవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిరామ జోగయ్య తనకి రాజకీయ గురువు అంటున్న పవన్ ఆయన చెప్పిన ఒక దానినైనా ఆచరించాడా అని నిలదీశారు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి కాపులు రావాలని హరిరామ జోగయ్య చెప్పారని, దానికోసం నువ్వేం చేశావని పవన్ ను ప్రశ్నించారు. నువ్వు కాపుల సంక్షేమం కోరుకుంటే కాపు సోదరులకి రాజకీయ నీకు దమ్ము ఉంటే ఇవన్నీ అనౌన్స్ చేయండి. తాడేపల్లిగూడెం బొలిశెట్టి సీటు గారు ఇవన్నీ అందరూ కూడా ఒక ర్యాంకులో ఉన్నటువంటి పేర్లే కదా హరిరామ జోగయ్య గారు రాసింది. వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాలా? ఈ సమాధానం చెప్పలేక భీమవరంలో నువ్వు ఆగిపోయి వాళ్ళందరూ నిన్ను వచ్చి నేను ఏక గొడవ చేస్తారేమోనని నువ్వు ఆగిపోయి ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకొని వైఎస్ఆర్సీపీ లేకపోతే ప్రభుత్వ పర్మిషన్ ఇవ్వలేదని మా మీద వంక చెప్తా. నువ్వేమన్నా ఒక రాజకీయ నాయకుడివా, పోనీ ఒక ఎమ్మెల్యేవా, లేదా ప్రతిపక్ష నాయకుడివా? నిన్ను ఆపడానికి మేము నీ గురించి ఆలోచించడానికి? కేవలం దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలు కూడా నేను క్షమించరని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. జగన్ ప్రభుత్వం తెచ్చిన కల్తీ మద్యం కారణంగా అనేక మంది ప్రాణాలు పోయాయని, అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. కల్తీ మద్యం కారణంగా రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. పేదలను ఇబ్బందులకు గురి చేసే విధంగా జగన్ పాలన ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 19వ డివిజన్లోని గ్రీన్లాండ్ వెనకకల అంబేద్కర్ నగర్లో పర్యటించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన పిల్లి ప్రభుకుమార్ కుటుంబానికి 30,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ పిల్లి ప్రభుకుమార్ అనే వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడం ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చిన కల్తీ మద్యం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారని విమర్శించారు. ఈ కోవలోనే ప్రభుకుమార్ మృతి చెందాడని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వలన ఒక కుటుంబం అనాథ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం కారణంగా రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. పేదలను ఇబ్బందులకు గురి చేసే విధంగా జగన్ పాలన ఉందని వ్యాఖ్యానించారు. జగన్ పాదం పెట్టిన తర్వాత అనేక మంది పేదల ప్రాణాలు గాలు కలిసిపోతున్నాయని వ్యాఖ్యానించారు. 27 సంవత్సరాల పిల్లి ప్రభుకుమార్ అనే వ్యక్తి సడన్గా బ్రెయిన్ స్ట్రోకో లేకపోతే నరాల బలహీనతోనో పెరాలిసిస్ లేక వచ్చి సడన్గా మరణించడం అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన సప్లై చేస్తున్న మద్యం విషపూరితమైనది, కల్తీ మద్యం, ఎక్కడా లేని బ్రాండ్లు ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా వస్తూ ఉన్నాయి. అనేక మంది మరణిస్తూ ఉన్నారని చెప్పినా కూడా ఏమాత్రం లెక్క చేయని విధంగా అయ్యే బ్రాండ్లు ఇంకా కొత్త కొత్త పేర్లతో సప్లై చేయటం, పేదవాడి ప్రాణం ఏమైపోయినా పర్వాలేదు, ఆ మందు తాగిచ్చి దాని మీద వచ్చే డబ్బులే నాకు ముఖ్యమన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన వలన ఇవాళ ఒక కుటుంబం అనాథలైపోవడం జరిగింది. ఆ పిల్లి ప్రభుకుమార్ అనే వ్యక్తికి సంవత్సరం 12 నెలల పిల్లడు, భార్య చిన్న పిల్ల. అసలు వాడు డివిజన్ పైకిరిగూడెంకి చెందిన పిల్లి ప్రభుకుమార్ ఎంతో ఉత్సాహంగా అందరి మధ్య కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాడు. సడన్గా ఒకరోజు ఒక నెల 15 రోజుల క్రితం అతను కాలు చేయి పడిపోవటం, వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, హాస్పిటల్కి తీసుకెళ్ళిన 10-12 గంటల్లోనే అతను మరణించడం అనేది జరిగింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏదైతే ఉందో, కల్తీ మద్యానికి బానిసలైపోయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, కుటుంబాలు ఏ విధంగా వీధిన పడుతున్నాయి అనటానికి ఇది ఒక తార్కాణం మనకి. ఎందుకంటే ఆ కుటుంబం
వీధిన పడింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి. ఎందుకంటే మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఇలాంటి దుర్మార్గుడిని మనం అందరం కూడా బయటికి పంపించాల్సిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న స్థానిక నాయకులు మా దృష్టికి తీసుకురావటం, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు దృష్టికి మేము విషయం తీసుకెళ్లగానే అతని కుటుంబాన్ని ఆదుకోవాలి, అతని కుటుంబాన్ని ఎలాగైనా సరే మనం కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని అప్రమత్తం చేయటం. మేము ఆ కుటుంబానికి ఈరోజు శాసనసభ్యుల ద్వారా 30,000 రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి, ఆ చిన్న పిల్లోడికి అంటే 1-2 నెలల పిల్లోడికి ఈరోజు అందించడమే కాకుండా తన భార్యకి కూడా ఏదో ఒక ఉద్యోగం కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీగా మేమందరం కూడా ఈరోజు ముందుకు రావటం, శాసనసభ్యులు ఈరోజు మాకు ఎక్కడ కష్టం ఉంటే అక్కడ మన దగ్గరికి రావటం, ఆ సమస్యల మీద పోరాడుతున్న విధానం అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు ఒకవైపున విధ్వంసం చేస్తూ ఉంటే మేము ప్రజల యొక్క కష్టాలని పట్టించుకొని మేము ప్రభుత్వం లేకపోయినా కానీ ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబెట్టేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి అత్యధిక మెజార్టీతో మనం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారిని గెలిపించడమే కాకుండా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రజల పక్షాన మాకు పోరాడే అవకాశాన్ని కల్పించవలసిన ప్రజలందరూ కూడా మేము కోరుతా ఉన్నాం. నమస్తే, జై హింద్, జై జన్మభూమి. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం శుభపరిణామమని ఏపీ సీఎం జగన్ అన్నారు. చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని చెప్పారు. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదమని, నాణ్యమైన విద్య మన హక్కు అనేది కొత్త నినాదమని చెప్పారు. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం తీసుకుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదమని అన్నారు. నాణ్యమైన విద్య అన్నది హక్కు, ఇది కొత్త నినాదమని చెప్పారు. నాణ్యమైన విద్యను అందించడంలో మనం వెనుకపడితే మిగతా వాళ్లు మనల్ని దాటి ముందుకు వెళ్లిపోతారని, ఈ దేశంలో ఉన్నవారితో కాదు మన పోటీ, ప్రపంచంతో మనం పోటీ పడుతున్నామని, మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలని తెలిపారు. మంచి మంచి జీతాలు సంపాదించాలని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్య ద్వారానే ఇది సాధ్యం. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలని, అప్పుడు మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయని తెలిపారు. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమేనని, ఫలాలు అందటానికి కొంత సమయం పట్టొచ్చని అన్నారు. కానీ ఎప్పుడో ఒక చోట ప్రారంభించాల్సిన అవసరం ఉందని వివరించారు. దాదాపుగా 18 యూనివర్సిటీస్లో 3,295 జాబ్స్ ఖాళీగా, టీచింగ్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. వాటిని రిక్రూట్మెంట్ చేసే ప్రక్రియ సిన్సియర్గా చేసింది కూడా మనమే అని కూడా చెప్తా ఉన్నాం. దానికి సంబంధించిన కోర్టు కేసెస్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఈరోజు వేగంగా కూడా ఆ పోస్టులను రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా వేగంగా కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మనం రాకమునుపు ఒకసారి గమనిస్తే నాక్ అఫిలియేటెడ్ కాలేజెస్, నాక్ అక్రెడిటెడ్ కాలేజెస్ మనం రాకమునుపు 2019 దాకా 257 కాలేజీలు ఉంటే ఈ 5 ఏళ్ల ప్రయాణంలో ఈరోజు నాక్ అక్రెడిటెడ్ కాలేజెస్ ఏకంగా 437 కాలేజెస్ను దిశగా మనకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ప్రతి అడుగు కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను పెంచాలి, పెంచగలిగితేనే మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి ప్రతి అడుగు వేశాం. ఆ అడుగులో భాగంగానే ఈరోజు చేస్తూ ఉన్న ఇంకో గొప్ప అడుగు ఎడెక్స్తో ఈరోజు మనం చేసుకుంటా ఉన్న మన MOU. దాదాపుగా 2,000కు పైగా కోర్సులు, ఈ 2,000కు పైగా ఈ కోర్సులు ఈరోజు మన కరికులంలో వర్టికల్స్ కింద మన పిల్లలకి ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకరావిం యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతోంది. నేడు నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ వైసీపీ నాయకత్వంపై నిప్పులు చెరిగారు. పసుపు సైన్యం జన సైనికుల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ బూమ్ బూమ్ బ్యాచ్ చొక్కాలు మడత పెడితే మేం కుర్చీలు మడత పెట్టడమే అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో మద్య నిషేధం తర్వాతే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడేమని అడుగుతారు అంటూ నిలదీశారు. ఏపీలో ఉన్న వైసీపీ బ్యాచ్ అంతా బ్లేడ్ బ్యాచ్ అని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న రాజధానిని నాశనం చేసి మరో 2 ఏళ్లు హైదరాబాద్లో కులుకుతున్నామని అంటున్నారు. మీకసలు సిగ్గుందా అని మండిపడ్డారు. జగన్కు దమ్ముంటే ఓసారి యువత వద్దకు వెళ్లాలని లోకేష్ సవాల్ విసిరారు. జగన్ ఇప్పుడు రైతులన్న భయపడిపోతున్నాడని, రాజధాని ఫైల్స్ సినిమా అంటే హడలిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ మేము హామీ ఇస్తున్నాం. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్ ప్రభుత్వం. 3 రాజధాని పేర్లతో 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. ఉత్తరాంధ్రని 3 కుటుంబాలకు అప్పగించారు. ఒక కుటుంబం పేరు బొత్స, ఇంకో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి, ఇంకా 3వ కుటుంబం పేరు విజయసాయిరెడ్డి. ఈ 3 కుటుంబాలు పందికొక్కులాగా ఉత్తరాంధ్రని పైన పడి దోచేసుకుంటున్నారు. ఎక్కడ భూమి దొరికినా దోచుకుంటారు. ఎక్కడ చెరువు కంపడితే అది కప్పేసి కొత్త పత్రాలు సృష్టిస్తారు. ల్యాండ్, శాండ్, వైన్ మాఫియాకి అడ్డగా ఉత్తరాంధ్రని మార్చేశారు ఈ 3 కుటుంబాలు. వాళ్ళకి చెప్తున్నా, 2 నెలలు బ్రదర్, 2 నెలలు వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో 50 హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది. ప్రధానమైన హామీలు కొన్ని మీకు దృష్టికి తీసుకొస్తున్నా. మొదటి హామీ, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు. చేశాడా? లేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు. చేయలేదు. గోస్తాని, చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు. చేయలేదు. అదేవిధంగా రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తా అన్నాడు. చేయలేదు. పాలేరు నదిపై డ్యాం నిర్మిస్తానన్నాడు. అది చేయలేదు. స్వర్ణముఖి చిత్తగడ్డపై బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు. అది కూడా చేయలేదు. ఇంకా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్. విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. ఏ రోడ్డు చూసినా, ఏ భవనం చూసినా, ఆసుపత్రి కానివ్వండి, టూరిజం ప్రాజెక్టులు కానివ్వండి, తాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కట్టింది. అంతెందుకు భోగాపురం కోసం ఆనాడు భూసేకరణ కూడా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. పట్టణంలో ఉన్న నిరుపేద కుటుంబాలకి తిట్కో ఇల్లు కూడా కట్టించి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా నెల్లిమర్ల నియోజకవర్గానికి వచ్చే గల పెద్దలు నారాయణ స్వామి నాయుడు గారు ఎమ్మెల్యేగా ఏ రాజ్యాంగం ప్రకారం వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారిని ప్రజల్లోకి పంపి వైసీపీ కోసం జగన్ పని చేయించుకుంటున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ప్రశ్నించారు. వాలంటీర్లు వైసీపీ నాయకులైనప్పుడు రాబోయే టీడీపీ ప్రభుత్వం వారిని ఎందుకు రెగ్యులరైజ్ చేసి వారి వేతనాలు పెంచాలని అన్నారు. జగన్ వ్యాఖ్యలు సాక్షి కథనంపై ఈసీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు దోచిపెట్టిన 9,663 కోట్ల సొమ్మును జగన్ నుంచి రాబట్టాలని అన్నారు. వాలంటీర్లే తన సైన్యమని, రాబోయే రోజుల్లో వాలంటీర్లే కాబోయే నాయకులని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని వాలంటీర్లకు జగన్ సూచించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బోండా ఉమ స్పందిస్తూ వాలంటీర్లు ప్రజాసేవకులంటూ జగన్ ఇంతవరకు చెప్పిన వ్యాఖ్యలన్నీ అబద్దాలని తేలిపోయాయని చెప్పారు. జగన్ నిజస్వరూపం నిన్నటితో బయటపడిందని అన్నారు. వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేస్తున్న వ్యక్తులని జగన్ చెప్పారని అన్నారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. దీని మీద న్యాయస్థానంలో ఆశ్రయిస్తాం. ఎన్నికల సంఘం కూడా ఆలోచన చేయాలి. ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు ఇస్తున్నాం మేము. నీ సైన్యానికి ప్రభుత్వం నుంచి నీ జీతం ఏంటి? నీ పార్టీ నాయకులకి ప్రజల డబ్బు ప్రభుత్వం నుంచి 9,663 కోట్లు ఇవ్వటం ఏంటి? ఏ చట్టం ప్రకారం ఇచ్చావు జగన్ రెడ్డి? ఏ రాజ్యాంగం ప్రకారం ఇచ్చావు జగన్ రెడ్డి? నేను ఒకటమ్మట నువ్వే వాలంటరీ వ్యవస్థ అంతా నీ సైన్యం అన్నావు. వాలంటీర్లందరూ మా పార్టీ నాయకులు, భావి నాయకులు అన్నావు.
వైసీపీ నాయకులు అన్నావు. మరి మీ పార్టీ నాయకులకి రాష్ట్ర ఖజానా నుంచి 9,663 కోట్లు ఏ విధంగా ఇచ్చావు? రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూర్య భగవానుని శనివారం దర్శించుకున్నారు. స్థానిక రాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న సూర్యనారాయణ స్వామిని తొలుత దర్శించుకున్నారు. ఆలయ కమిటీ పెద్దలు మంత్రి అమర్నాథ్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అమర్నాథ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారి శేషవస్త్రాన్ని తీర్థ ప్రసాదాలను అర్చకులు మంత్రి అమర్నాథ్ కు అందజేశారు. అక్కడి నుంచి ఆయన ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సుంకరమెట్ట జంక్షన్ వద్ద ఉన్న ఆదిత్యని మంత్రి అమర్నాథ్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కెఎం నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాకినాడ జిల్లాలో ఒక ఎమ్మెల్యే సీటు ఒంటరి సామాజిక వర్గానికి కేటాయిస్తే పార్టీలకు అతీతంగా ఆ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని ఒంటరి సామాజిక వర్గ జిల్లా నాయకుడు ఆదాత్ర వెంకన్న దొర తెలిపారు. కాకినాడ జిల్లా శంకావరం మండలం నెల్లిపూడి గ్రామంలో మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తమ ఒంటరి జాతి ఎదుగుదలకు ఏనాడు కృషి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముద్రగడకి త్వరలో బహిరంగ లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. ఏ పార్టీ కాకినాడ జిల్లాలో సుమారు 70,000 పైచిలుక ఓటింగ్ ఉన్న తమ ఒంటరి కులస్తులకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పిస్తుందో ఆ పార్టీ గెలుపు కోసం జిల్లా వ్యాప్తంగా తామందరం సైనికుల్లా పనిచేస్తామని అన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జాతుల మనుగడకు నిరసనలుగా వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అది గుర్తించి తమ డిమాండ్స్ నెరవేర్చకపోతే ఒంటరి కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైపిరెడ్డి, శివగంగ, ఏనుగు వెంకటేశ్వరరావు, లోకారెడ్డి సురేష్, దిబ్బిడి సురేష్, పడాల సతీష్, గరికపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అదట్రా వెంకన్నదరండి. నేను బీజేపీ రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సూటిగా చెప్పదలుచుకున్న ప్రశ్న ఏంటంటే అండి, ఈరోజు కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులాల్లో ఎక్కువ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల్లో ఏంటంటే ఉన్నారు. ఈ కులంలో ఇప్పటికే తెలగ కులాలు, ఉత్తరాంధ్ర తెలగాలు అందరూ కూడా కాపు నుంచి మమ్మల్ని బీసీ చేయాలి, ఓసీ వద్దు బీసీ చేయాలని ఉద్యమం చేపట్టారు. అదేవిధంగా మేము కూడా కాపు, ఒంటరి, బలిజ, తెలగాల్లో ఒంటరి కులం ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను తీవ్రంగా నష్టపోతుంది. గ్రామ స్థాయిలోనే మాత్రమే వీళ్ళని ఉంచి పై స్థాయిలకు కాపు కమిటీ వారు వెళ్ళిపోవడం, వీళ్ళని రాజకీయంగా అణగదొక్కడం చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు చూస్తుంటే ఈ కులంలో ఉన్నటువంటి మిగతా ఒంటరి, బలిజ, తెలగ కులాలను ఏమాత్రం పట్టించుకుంటలేదు. పట్టించుకోకపోవడం వల్ల ఆల్రెడీ తెలగ కులాలు వాళ్ళ ఉద్యమం చేపట్టారు. మమ్మల్ని ఈ ఎలక్షన్ ముందు ఏ పార్టీ అయితే మమ్మల్ని రాజకీయంగా గుర్తించి మమ్మల్ని చట్టసభలు తీసుకెళ్తారో ఆ పార్టీకి మా పూర్తి మద్దతు ఉంటుంది. లేకపోతే మేము కూడా ఉద్యమం చేపడతాం. రాజకీయంగా ఏ పార్టీ అయితే మాకు ఇప్పుడు వాగ్దానాలు చేసి మమ్మల్ని ఈ రకంగా ఆదుకుంటాం, ఈ రకంగా ముందుకు తీసుకెళ్తాం అంటేనే ఆ పార్టీకి మేము పూర్తి మద్దతు ఇస్తాం. అవసరమైతే నేను బీజేపీలో ఉన్నాను, దీనికోసం నేను పార్టీకి రాజీనామా చేస్తాను. ఎవరైతే మాకు రాజకీయంగాను ముందుకు తీసుకెళ్తానో వాగ్దానం చేస్తేనే ఆ పార్టీకి మేము పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. ఉత్తరాంధ్రలో ఎలా పర్యటించి ధర్నాలు ఇవన్నీ చేపడుతున్నారో అదేవిధంగా ఈ వడ్డాది నుంచి విశాఖపట్నం నుంచి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వరకు కూడా ఈ కుల నాయకులు తెలియజేస్తాం. తీవ్రంగా ఉద్యమం చేపడతామని అందరికీ తెలియజేస్తున్నాం. పద్మనాభం గారు కూడా దీనిపై మరి ఈ కులానికి సంబంధించిన పెద్ద కాబట్టైనా మా కులాన్ని మరి ఏం నిర్ణయం తీసుకుంటారో మరి ఎలక్షన్ ముందే నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఏ ఒక్కరికి కూడా సపోర్ట్ చేయం. మేము మాకు కాకినాడ పార్లమెంట్లో ఇంచుమించు సుమారు 40,000 ఓటింగ్ పైన ఉంది. అదేవిధంగా గతంలో చూస్తుంటే ప్రతిపాడు, తుని, వెకనూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు దివ్య నరసింహమూర్తి అర్చకత్వంలో ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు వీర వసంతరావు, ఇందిరా దంపతులు పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు.
विक्रमणे स्वदीक्ष्यन्ते भुवनानि विश्वा परो मात्रया तनुवावृदाननते महित्वमन्वस्नुवन्ति उभयते विद्मृजपृथिव्याः कृष्णो देवत्वं परमस्य विद्ये द्विचक्रमे पृथिवीं मेष एतां क्षेत्राय विषन्माशेतसस्यन् प्रवासो अस्य केरयोजना च वृक्षदिगं सृजनमाचिकार वृद्धेव पृथिवीं मेष एतां विचक्रमे సూర్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టిటిడి వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీ మరియప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తూ ఉంటారు. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీస్తు శకం 1564 నుంచి జరుపుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహ కిషోర్, ఎస్పీ శ్రీమతి మల్లికా గార్గ్, ఇతర అధికారులు వాహన సేవలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వికసిత్ భారత్ వికసిత్ రాజస్థాన్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ. బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించిన మోదీ. రేపు నింగిలోకి వెదర్ శాటిలైట్, జిఎస్ఎల్వి ద్వారా ప్రయోగం. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం శుభపరిణామమని సీఎం జగన్ వెల్లడి. చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని వ్యాఖ్య. వైసీపీ నాయకత్వంపై విరుచుకుపడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పసుపు సైన్యం జన సైనికుల జోలికి వస్తే సహించేది లేదని ఆగ్రహం. వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేస్తున్న వ్యక్తులని సీఎం జగనే చెప్పారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడి. వాలంటీర్లు ప్రజాసేవకులంటూ జగన్ ఇంతవరకు చెప్పిన వ్యాఖ్యల్ని అబద్దాలని తేలిపోయిందని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.